మీ నాన్నగారితో ఒకసారి చెప్పించండి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీని కలిసి ఇట్లా అని చెప్పుకొచ్చారు. వెంటనే 2 సార్లు 2 సంస్కరణలు మార్చుకొచ్చారు. దాంతో ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే కేంద్రం కాబట్టి అక్కడ తెలివిగా ఏం చేశారు, మళ్ళీ గూగుల్కి ఓపెన్గా ఇవ్వకుండా అదానికి లింకప్ చేశారు. అదాని ఎయిర్టెల్ ఇక్కడ 3 కలిసి అంటే ఏంటి కేంద్రం నడిపించింది అక్కడ కదా. వీళ్ళకేంటి ఇక్కడ మేము తెచ్చామన్న తృప్తి కావాలి, అక్కడ వాళ్ళకి కావాలి. ఇక్కడ మోడీ ఎట్లా అంటే దాదాపు సాధారణంగా మోడీ మీద వీళ్ళు ఇదివరకు ద్వేషించేది ఏంటి, మొత్తం గుజరాత్ పట్టుకు, మరి ఇది గుజరాత్ పట్టుకుపోలేదే, ఇచ్చాడే. ఆయన దేశం అంతా ఇస్తాడు. బేసిక్ గా మనం అడిగి తెచ్చుకునే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు పోలవరానికే ఉంది. అడ్వాన్స్ డబ్బులు ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో ఏ ప్రాజెక్టుకి లేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది రాజశేఖర రెడ్డి ఇచ్చుకొచ్చాడు, అది రాష్ట్ర స్థాయిలో. కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్లు ఇవ్వడం అనేది లేదు. హైవేలు ఇన్ని వేల కిలోమీటర్లు కడుతుంది, ఎక్కడన్నా ఉందా? జాతీయ ప్రాజెక్టులు ఎన్నో కడుతుంది, ఎక్కడన్నా ఉందా? కానీ ఆంధ్రాకి ఇచ్చారు. ఇచ్చింది వీళ్ళు ఏం చేశారు, ఆ డబ్బులు మిస్యూజ్ చేసి డైవర్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అట్లాంటిది అంటే మోడీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చూస్తుంది ఈ రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో వచ్చిన నెగిటివ్ క్యాంపైన్ని పక్కన పెడుతోంది. పక్కన పెట్టి డెవలప్మెంట్ గ్రోత్, అమరావతికి వాళ్ళే ఇస్తున్నారు, హైవేస్ విపరీతంగా ఇస్తున్నారు, రైళ్లు విపరీతంగా ఇస్తున్నారు, కేంద్ర సంస్థలు విపరీతంగా తెస్తున్నారు. అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ కి ఇక్కడికి ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. ఇలా అడగగానే అట్లా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. ఓవరాల్ గా ఆంధ్ర గ్రోత్ తీసుకొచ్చినప్పుడు ఈ గ్రోత్ ఇంజిన్ కి సంబంధించి కేంద్రం సహకారం ఉంటది. కేంద్రం సహకారం కాదు, కేంద్రమే నిలబడి చేపిస్తోంది. ప్లస్ ఇక్కడ మీరు సక్సెస్ కండి.